Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagireddy. Yes, as we know already, so we have completed day 29 and in day 29 we have discussed about what is branch, అలాగే బ్రాంచ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, వై వి నీడ్ దెమ్, అలాగే బ్రాంచ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూసాం. Okay, now we are going to talk about day 30. So before going to the day 30, సో ఎవరైతే మన ఛానల్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నా విల్ గో అండ్ టాక్ అబౌట్ డే 30. మనం ఆల్రెడీ మన ఫేస్బుక్ రిపాజిటరీలో ఈ ఫేస్బుక్ అనే రిపాజిటరీలో కొన్ని బ్రాంచెస్ అయితే క్రియేట్ చేసాం. సో మేజర్గా బ్రాంచెస్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్ 1.0 క్రియేట్ చేసాం, అలాగే ఫ్యూచర్ 2.0 క్రియేట్ చేసాం, అండ్ బై డిఫాల్ట్గా మెయిన్ బ్రాంచ్ అనేది ఉంది. సో మనం ఈ రెండు బ్రాంచెస్ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏదైతే నువ్వు బ్రాంచ్ క్రియేట్ చేసావో ఆ బ్రాంచ్ని మనం గిటబ్లో కూడా అప్డేట్ చేయాలి. ఓకే, వీ నీడ్ టు అప్డేట్ ద గిటబ్ యాజ్ వెల్. సో ఏదైనా ఫీచర్ 1 కావచ్చు, ఫీచర్ 2 కావచ్చు, ఆర్ ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ వీ నీడ్ టు అప్డేట్ ఆర్ వీ నీడ్ టు పుష్ టు గిట్హబ్. సో ఎలా మనం గిట్హబ్ పుష్ చేయాలనేది మనం చూద్దాం ఇప్పుడు. సో దానికి సింపుల్ కమాండ్సే, వీ హ్యావ్ ఓన్లీ బేసిక్ కమాండ్స్, సో వీ విల్ ఫాలో సింప్లీ. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్ కమాండ్ గిట్ పుష్. ఈ కమాండ్ ఆల్రెడీ మనకు తెలుసు. అలాగే ఆరిజిన్, దాని తర్వాత ఇంతకుముందు లైక్ డైరెక్ట్గా మెయిన్ అని ఇచ్చేవాళ్ళం, బట్ ఇప్పుడు నువ్వు ఏ బ్రాంచ్ అయితే క్రియేట్ చేసి ఏ బ్రాంచ్ని అయితే నువ్వు గిటబ్ పుష్ చేయాలనుకుంటున్నావో ఆ బ్రాంచ్ నేమ్, దాట్స్ ఇట్. సో ఇలా చేయడం ద్వారా ఒక బ్రాంచ్ అనేది మన లోకల్ రిపాజిటరీ నుంచి, మన లోకల్ మెషిన్ నుంచి గిటబ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆర్ పుష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ వేరే, ఐ హ్యావ్ ఏ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ మై లోకల్ మిషన్, ఐ వాంట్ టు పుష్ దెమ్ ఆల్ ఎట్ ఏ టైమ్. ఒకేసారి అన్ని బ్రాంచెస్ని మనం పుష్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏంటి అంటే, అప్పుడు కూడా చాలా సింపుల్ కమాండ్ గిట్ పుష్ ఐఫన్ ఇట్స్ ఎ డబుల్ ఐఫన్ ఆల్ ఆరిజిన్. సో ఇలా అయితే మల్టిపుల్ బ్రాంచెస్ మనం ఒకేసారి పుష్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్రాంచ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో ఏ సినారీలో డిలీట్ చేస్తామంటే, మనకు ఆల్రెడీ తెలుసు, మనకి మేజర్గా మెయిన్ బ్రాంచ్ ఉంది ఆర్ మాస్టర్ బ్రాంచ్. ఇందులో ఆల్రెడీ స్టేబుల్ కోడ్ ఉంది. మనం ఏదైతే కొత్త చేంజెస్ కోసం ఆర్ కొత్త ఫీచర్స్ కోసం మనం ఫ్యూచర్ 1 అనే బ్రాంచ్ క్రియేట్ చేసాం, ఆర్ ఫ్యూచర్ 2 అనే బ్రాంచ్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ బ్రాంచ్ అనేది ఈ ఫ్యూచర్ అనేది డెవలప్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ అండ్ సక్సెస్ఫుల్లీ రిలీజ్ టు ద మార్కెట్. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నది కూడా స్టేబుల్ కోడ్. మనకు తెలుసు కదా, ఆల్ ద స్టేబుల్ కోడ్, ప్రతి స్టేబుల్ కోడ్ ఆర్ ప్రాపర్ వర్కింగ్ కోడ్ అనేది మనం ఒకే ప్లేస్లో మెయింటైన్ చేస్తాం. అంటే అప్పుడు ఈ ఫేస్బుక్ ఫ్యూచర్ 2 బ్రాంచ్ని మనం మెయిన్లోకి మెర్జ్ చేస్తాం, ఈ రెండింటిని కలిపేస్తాం. అప్పుడు ఈ బ్రాంచ్ని ఇంకా నీకు అవసరం లేదు, నువ్వు కావాలనుకోవచ్చు, లేదంటే డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ బ్రాంచ్ని డిలీట్ చేయాలి. అప్పుడేంటి, సింపుల్ గిట్ బ్రాంచ్ -d అండ్ దెన్ బ్రాంచ్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లోకల్లో అయితే బ్రాంచ్ని ఈ ఫ్యూచర్ 2 అనేది డిలీట్ చేస్తాం. ఇదే ఫ్యూచర్ 2 అనేది మన గిటబ్లో కూడా ఉంది. ఓకే, బికాస్ మనం ఏది క్రియేట్ చేసినా సరే మన గిటబ్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఇది గిటబ్లో కూడా ఉంది. ఈ కమాండ్ ద్వారా ఏం జరిగిద్దంటే, లోకల్లో మాత్రమే డిలీట్ అయిపోతుంది, గిటబ్లోకి డిలీట్ అవ్వదు. సో గిటబ్కి అంటిల్ అన్లెస్ నువ్వు చెప్పేంత వరకు విత్ పుష్ కమాండ్ తనకు తెలియదు. సో మనమే అప్డేట్ చేయాలి. ఇప్పుడు నువ్వు లోకల్లో అయితే సక్సెస్ఫుల్గా డిలీట్ చేసావు, దెన్ హౌ వీ కెన్ అప్డేట్ ఇన్ ద రిమోట్ రిపాజిటరీ యాజ్ వెల్ ఆర్ గిటబ్ యాజ్ వెల్ అంటే, అప్పుడు సింపుల్గా గిట్ పుష్ ఆరిజిన్ కోలన్, ఇక్కడ ఆరిజిన్ పక్కన స్పేస్ ఉంటుందండి, సింగిల్ స్పేస్ కోలన్, ఏదైతే మన లోకల్లో డిలీట్ చేసామో ఆ డిలీట్ చేసిన బ్రాంచ్ నేమ్, దాట్స్ ఇట్. ఎవ్రీథింగ్ విల్ అప్డేట్ ఫ్రమ్ లోకల్ టు గిట్హబ్ రిమోట్ రిపాజిటరీ. సో ఇలా బేసిక్ కమాండ్సే.
మన ఎంటైర్ గిట్లో కూడా బేసిక్ కమాండ్సే ఉంటాయి, డజంట్ మ్యాటర్. ఓకే, సో ఇవి మనం ప్రాక్టికల్గా అయితే చూద్దాం. మనకు ఆల్రెడీ ఫేస్బుక్ రిపోజిటరీ ఉంది. సో ఆ ఫేస్బుక్ రిపోజిటరీలో మనం బ్రాంచెస్ క్రియేట్ చేసాం. సో విల్ వర్క్ ఆన్ దెమ్. ఎస్, చూడండి నా డెస్క్టాప్ మీదే ఉంది ఫేస్బుక్ అనేది. ఇది ఆల్రెడీ మనం పనిచేస్తున్నది. ఇక్కడికి వచ్చేసి నేను టెర్మినల్ లాంచ్ చేస్తాను, గిట్ బాష్ టెర్మినల్. ఎస్, ఇక్కడ మనం గెట్ బ్రాంచ్ అనే కమాండ్ రన్ చేయండి. చూడు, ఫ్యూచర్ 1 ఫ్యూచర్ 2 ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. ఓకే, నా నేను ఇప్పుడు ఫ్యూచర్ 1ని గిటబ్లోకి పుష్ చేయాలి. బిఫోర్ పుషింగ్ నిజంగా మనకి గిటబ్లోకి వెళ్ళిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. సో దానికోసం కమ్ టు యువర్ బ్రౌజర్ అండ్ github.com అండ్ మై రిపోజిటరీ ఈస్ ఫేస్బుక్. కరెంట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఫేస్బుక్ ప్రాజెక్ట్. ఇక్కడ చూస్తే వీ కెన్ సీ ఓన్లీ 1 బ్రాంచ్. చూడండి, 1 బ్రాంచ్. ఆర్ఎల్స్ ఇక్కడ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ కూడా ఉంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్, ఇక్కడ కూడా ఒకటే బ్రాంచ్ కనపడుతుంది. నౌ ఐ విల్ గో టు మై టెర్మినల్, I will push the branch. So git push origin and our branch name is future 1.0, right? So right, git push origin future 1.0 successfully pushed. You can see here it got pushed to the GitHub. Again you can go to the GitHub and simply refresh here. Then only we can see second branch. See here, now we can see the 2 branches here. Alage drag and drop click chesina you can see future 1.0. For example, I have a multiple branches, I want to push them at a time. ఇప్పుడు మన కేసులో ఒకటే బ్రాంచ్ ఉంది కాబట్టి వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ అనదర్ బ్రాంచ్. సో మనకు తెలుసు కమాండ్ ఆల్రెడీ, git branch and then branch name. So this time I want to create 3.0. okay, now see here, get the branch. Total we have 2 branches. Already 1.0 అనేది పుష్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 బ్రాంచెస్ని ఎట్ ఏ టైం పుష్ చేద్దాం. గిట్ పుష్ --- all and our origin. See here, both branches are pushed to GitHub. Now command see here, just refresh. Cool, now you can see 4 branches. మన లోకల్లో 4 branches ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా 4 branches ఉన్నాయి. సో both are updated. For example, I want to delete one branch. Suppose future 1.0 అనేది ఆల్రెడీ మాస్టర్కి మెర్జ్ అయిపోయింది. We want to delete that. సో అప్పుడు ఎలా అంటే git branch -d and our branch name. సో నీ బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఓకే, సో 1.0. we want to delete 1.0. branch is deleted. కావాలంటే చెక్ చేయండి, git branch, run the command. చూడండి, there is no 1.0 in our local, it got deleted. but what about GitHub? అక్కడ కూడా డిలీట్ అయిపోయిందా అంటే నో, మనం అప్డేట్ చేసేంత వరకు ఇక్కడ డిలీట్ అవ్వదు. కావాలంటే సీ హియర్, కమాండ్ రిఫ్రెష్, స్టిల్ వీఆర్ ఏబుల్ టు సీ 4 బ్రాంచెస్. ఓకే, కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ క్లిక్ చేయండి. సో నువ్వు లోకల్లో డిలీట్ చేసేంత మాత్రం ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వదు, మనం తెలుసు కదా. ఏం చేయాలి మనం, గిట్ పుష్ ఆరిజిన్ ఓకే స్పేస్ కోలన్ అండ్ ఏ బ్రాంచ్ని డిలీట్ చేసావు. సో ఐ హ్యావ్ డిలీటెడ్ ఫ్యూచర్ 1.0. సక్సెస్ఫుల్లీ అప్డేట్ అయిపోయింది. సో కమాండ్ see here, now we can see only 3 branches here. okay, so see here, only 2 branches remaining except main branch, master branch. సో ఇలా మనం ఈజీగా బ్రాంచెస్ క్రియేట్ చేయడం, బ్రాంచెస్ పుష్ చేయడం ఈజీగా మనం చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ న్యూ రిపోజిటరీ. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను లోకల్లో ఏదైతే చేస్తున్నానో లైక్ ఫైల్స్ క్రియేట్ చేయటం, ఎస్ ఫైల్స్ని సేవ్ చేయటం, ఎస్
అలాగే బ్రాంచెస్ని క్రియేట్ చేయటం, అలాగే బ్రాంచెస్ని డిలీట్ చేయటం, ఇవన్నీ యాక్టివిటీస్ నేను డైరెక్ట్గా గిటబ్లో చేయలేనా? ఓకే, డైరెక్ట్గా నేను గిటబ్లో చేయలేనా అంటే చూద్దాం చేయగలమో లేదో. నౌ కమ్ టు హియర్, లెట్ మీ క్రియేట్ ఏ న్యూ రిపోజిటరీ. I don't want to disturb my exist repository Facebook. So just click on new and branch ఎలా క్రియేట్ చేయాలో, సారీ రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలుసు. సో ఐఎమ్ క్రియేటింగ్ టెస్ట్ హిట్ and after that public everything is default. Click on create repository. Okay, now you can see here ఇక్కడ get started by create a new file or uploading an existing file. Okay, so ఏదైనా సరే I don't want to upload existing file, I will go with create new file. Just click on create a new file. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఎప్పుడైతే మనం ఫైల్ నేమ్ ఇస్తున్నామో పక్కన బ్రాంచ్ కనపడుతుంది మెయిన్, అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఫైల్ డైరెక్ట్గా మెయిన్ బ్రాంచ్లో క్రియేట్ అవుతుంది. సో నేను సపోజ్ మై ఫైల్ నేమ్ ఈస్ test123.java. Okay, after that we can write our content. So hello world, suppose how are you, whatever the data you can write. Suppose if you are done, now we can directly go commit our changes, commit changes, click on commit, and you can also write commit message. whatever మనం కమాండ్ లైన్లో ఏమైతే చేసామో అవే ఇక్కడ చేస్తున్నాం. సపోజ్ యాడెడ్ test123.java. cool, and click on commit changes. చూడండి ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది, ఇక్కడ బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది మెయిన్, అలాగే మనకి ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇలా మళ్ళీ ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. క్లిక్ ఆన్ యాడ్ ఫైల్, క్లిక్ ఆన్ న్యూ ఫైల్ ఆర్ అప్లోడ్ ఫైల్. సపోజ్ దిస్ టైమ్ ఐ వాంట్ టు క్రియేట్ సో జావా మై ఫైల్, I'm good, and some data, a hi, that's it. Commit and added suppose my file, commit message, and click on commit message. Cool, 2 files are created. సో ఇలా మనం డైరెక్ట్గా గిటబ్లో కూడా ఫైల్స్ కోడ్ అనేది డెవలప్ చేయొచ్చు. మన బ్రాంచ్ క్రియేట్ చేయొచ్చా డైరెక్ట్గా? షుడ్ ఐ క్రియేట్ అ బ్రాంచ్ హియర్ అంటే ఎస్ యూ కెన్ క్రియేట్. సో మీరు సింపుల్గా ఇక్కడ బ్రాంచ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ యూ కెన్ సీ ద న్యూ బ్రాంచ్. ఎప్పుడైతే ఇక్కడ చూడండి సోర్స్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ నుంచి నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావా? ఓకే, సో మెయిన్ బ్రాంచ్ నుంచి మనం కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాం. సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ test123, దట్ ఈస్ మై బ్రాంచ్ నేమ్. సింపుల్ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ బ్రాంచ్, బ్రాంచ్ ఈస్ క్రియేటెడ్. నౌ యూ కెన్ సింప్లీ రిఫ్రెష్. చూడండి test123 is created. కావాలి అంటే అగైన్ గో హియర్ టెస్ట్ హిట్, అండ్ ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఈజ్ ఇంక్రీజ్. అలాగే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ బ్రాంచ్, ఎస్ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ బ్రాంచ్, అండ్ దిస్ టైమ్ యూ కెన్ గివ్ మెయిన్ నుంచి కావాలంటే మెయిన్ నుంచి క్రియేట్ చేయొచ్చు, ఆర్ test123 కావాలంటే test123ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒకటి కాబట్టి నేను సంథింగ్ కాల్డ్ test143, అగైన్ క్రియేట్ న్యూ బ్రాంచ్. ఎస్, and third branch also created. చూడండి you can see 3 branches here. అలాగే click on drag and drop, you can see test143. ఇలా మనం ఈజీగా గిటబ్లో కూడా చేయొచ్చు. దీన్ని మనం క్లోన్ చేసుకోవచ్చా అంటే ఎస్ యూ కెన్ క్లోన్. సో ఎలా క్లోన్ చేసుకోవాలి చూడండి, గిట్ టెక్నాలజీలో అయితే మనం క్లోన్ అంటాం, వేరే కొన్ని టెక్నాలజీ ప్రకారం చెక్అవుట్ అంటారు, బట్ మనం గిట్లో అయితే క్లోన్ అని అనాలి. సో లెట్ మీ టేక్ ద URL, and as we know already, so go to the desktop, simple click on git bash here. Okay, and run the command called git clone and URL. So this is the URL of the repository. So simple enter, download it. మన డెస్క్టాప్ మీదకి వచ్చేసింది చూడండి టెస్ట్ హిట్. Now we can go into the test hit. Cool, we successfully enter into the folder. చూడు మనం క్రియేట్ చేసిన ఫైల్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. అలాగే బ్రాంచెస్ చూద్దాం. సో బ్రాంచెస్ కూడా వచ్చేసాయి అంటే చూడు
మనకి మెయిన్ మాత్రమే కనపడుతుంది. మరి మిగతా రాలేదా అంటే నో, అవి కూడా ఉన్నాయి. చూడు గిట్ చెక్అవుట్, మనకు తెలుసు కదా కమాండ్ వచ్చేసి గిట్ చెక్అవుట్ బ్రాంచ్కి స్విచ్ అవ్వడానికి. సో మన బ్రాంచెస్ నేమ్స్ ఏంటి, టెస్ట్ 1 2 3, గిట్ చెక్అవుట్ టెస్ట్ 1 2 3. చూడు మనకు కనపడుతుంది మారిపోయామని. కావాలంటే గిట్ బ్రాంచ్ కమాండ్ కొట్టండి, నౌ వీ కెన్ సీ. అలాగే మీరు 143 బ్రాంచ్ కూడా స్విచ్ అవ్వచ్చు. చూడు మళ్ళీ గిట్ బ్రాంచ్, ఆల్ బ్రాంచెస్ ఆర్ హియర్, ఎవ్రీథింగ్ అక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ అదే వచ్చింది. ఇప్పుడు నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మనం గిటబ్లో ఏదైనా చేయగలుగుతున్నాం. బ్రాంచెస్ క్రియేట్ చేస్తున్నాం, ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం, వాట్ ఎవర్. ఈవెన్ డిలీట్ కావాలన్నా డిలీట్ కూడా చేయొచ్చు. కావాలంటే చూడు కమ్ టు యువర్ గిటబ్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎ బ్రాంచ్, కమ్ టు యువర్ బ్రాంచెస్ అండ్ ఇక్కడ చూడు బ్రాంచ్ 143, ఓకే డిలీటెడ్. now కావాలంటే రిఫ్రెష్. సో come to your repository again. So earlier we have 3, this time we are only 2 because one branch is deleted. సో ఇప్పుడు మనం ప్రతిదీ కూడా గిటబ్లో చేయగలుగుతున్నప్పుడు అండ్ గిటబ్ అనేది కంప్లీట్గా గ్రాఫికల్ అయినప్పుడు దెన్ అగైన్ వై వీఆర్ ఫాలోయింగ్ CLI. గిట్ బ్యాష్లో లోకల్లో ఎందుకు చేస్తున్నాం ఆర్ CLI ద్వారా ఎందుకు చేస్తున్నాం అనేది నా క్వశ్చన్. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్, సో కామెంట్లో యాడ్ చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి గిటబ్లో అన్నీ చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు CLI ద్వారా ఆపరేషన్ చేసి CLI ద్వారా లోకల్ నుంచి గిటబ్ పుష్ చేస్తున్నాం? దట్ ఈస్ మై సింపుల్ క్వశ్చన్. ఓకే, సో దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.